రాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి టెహరాన్ సిటీలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇరాన్. ఈరోజు మనము ఈ ఇరాన్ కంట్రీని నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇదే మన లాస్ట్ డే. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి దగ్గర 50 కిలోమీటర్స్ ఉంది. సో ఇరాన్కి మనకి బాయ్ బాయ్, టాటా టాటా. నిజంగా చెప్తున్నా, ఈ కంట్రీకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాబ్లమ్స్. ఏ కంట్రీకి వెళ్ళినా నాకు మంచి మంచి మెమరీస్ అవుతాయి, కానీ ఈ కంట్రీలో మాత్రం చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అయినాయి, మనీ పరంగా, ఇంటర్నెట్ అన్నీ. ఇంకా సో చూద్దాం. ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి 1 o'clock ఉంది ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. దగ్గర ఇక్కడ నుంచి చేరుకోవడానికి 1 hour పడుతుంది అనుకుంటా. చూద్దాం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో అది చూద్దాం. చూడొచ్చు, ఆల్మోస్ట్ మనం సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకొక 30 kilometers ఉందనుకుంటా. చూద్దాం ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్నీ చెప్తాను. సో అది ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే, మనం ఈరోజు 3 ఫ్లైట్లు మారాలి. ఇక్కడ నుంచి కువైట్కి వెళ్ళాలి, కువైట్ నుంచి అబుదాబీకి వచ్చేయాలి, అబుదాబీ నుంచి ఢిల్లీకి వచ్చేయాలి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. 3 ఫ్లైట్లు మారాలి. నాకు ఇంకా 24 hours జర్నీ టైం అనమాట. అప్పడం అయిపోతుంది కావచ్చు ఈరోజు. చలో ఇంకా చూద్దాం ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన ఇరాన్ ఎయిర్పోర్ట్. చూస్తున్నారు కదా నా వెనకాల. చెక్ ఇన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఏం చేసిన అంటే, ఆల్రెడీ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా. మనం చెక్ ఇన్ చేయని అవసరం లేదు. మనకి ఓన్లీ బిలో 7 kgs లగేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మన ఫ్లైట్ వచ్చేసి 1:10. సో ఇది చాలా చాలా చిన్నగా ఉంది ఎయిర్పోర్ట్. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకే. చూద్దాము, బోర్డింగ్ చేసుకొని దాని తర్వాత ఇమిగ్రేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకుందాం. అది ఫ్రెండ్స్, ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. చెక్ ఇన్ చేసేటప్పుడు సెక్యూరిటీ చెక్లో అక్కడ లోపల చెక్ చేసేటప్పుడు నీ స్కార్ఫ్ ఏది, నేను స్కార్ఫ్ వేసుకోవాలి కదా అని అంటే, ఇంకెందుకు మేడం నేను ఎగ్జిట్ అయిపోతున్నది అంటే, లేదు స్కార్ఫ్ వేసుకోవాలని చెప్పేసి 5 minutes ఇబ్బంది పెట్టింది. నేను స్కార్ఫ్ వేసుకొని ఏం వేసుకోను అని చెప్పేసిన. అప్పుడు వదిలేసింది అన్నమాట. సో లోపలికి అయితే వచ్చిన తర్వాత చిన్న కౌంటర్స్ ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నది ఎయిర్పోర్ట్. అటు సైడ్ ఒక 3-4 ఎయిర్లైన్స్ ఇటు సైడు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నాకు తెలిసి ఇక్కడే ఇమిగ్రేషన్ అనుకుంటా. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఏం కొనుక్కునేది ఏం లేదు. ఆల్మోస్ట్ ఇంకో ఇంతే ఉంది, చిన్న ఉంది ఎయిర్పోర్టు. చూద్దాం ఇక ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో. చాలా కొంచెం బ్యాగ్ అయితే హెవీ వెయిట్ అయింది. 7 kgs ఉండదు అనుకుంటా. 7 kgs అంటే ఎక్కువనే ఉంటుంది కావచ్చు. చాలా హ్యాపీగా ఉన్నది. ఆఫ్టర్ 69 days అంటే 24 hours జర్నీ అంటేనే కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ. సో ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం, ఓకేనా. ఫైనలీ చెక్కింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మనం లోపలికి అయితే వచ్చేసినాము. ఆఫ్టర్ 70 days తర్వాత ఇండియాకి. ఆల్మోస్ట్ మన ఆఫ్రికా ట్రిప్ 76 days, ఇది 70 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకొక 15 minutes ఫ్లైట్ ఎక్కుతాం. వెయిట్ చేస్తున్నాం ఇంకా. సో అది ఫ్రెండ్స్, ఈ ఎయిర్పోర్ట్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నది. ఫ్లైట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఫ్లైట్ ఎక్కిన తర్వాత 1 hourలో కువైట్కి అయితే చేరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, కువైట్కి ఎవరన్నా వచ్చేది ఉంటే మాత్రం, కువైట్ లేఓవర్ ఉంటే మాత్రం మనకి ఆనరబుల్ వీసా ఉండదు కాబట్టి వీళ్ళు $27 ఫీజు అనేది ఛార్జ్ చేస్తారనమాట. కంపల్సరీగా పే చేయాలి. నేను కొంచెం రిక్వెస్ట్ చేసిన, నా దగ్గర మనీ లేవు అది ఇది అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, వేరే పేమెంట్ మోడ్ కార్డు, ఇక్కడ ఏం కార్డ్స్ పనిచేయవు కదా, సో నా దగ్గర ఏం ఆప్షన్ లేదని చెప్పేసి ఫైనల్గా నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చి పంపించేశారు. యాక్చువల్గా నేను ఆల్రెడీ ఆన్లైన్లో బోర్డింగ్ పాస్ తీసుకున్నా, కానీ మళ్ళీ
ఎయిర్లైన్ దగ్గరికి పంపించేసి మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకోమనంటే వాళ్ళు $27 పే చేయమంటే ఇక పే చేయను అని చెప్పేసరికి ఫైనల్గా రిక్వెస్ట్ చేసి ఇచ్చారు. బట్ ఏంటంటే కువైట్లో లే ఓవర్ 8 hours 7 hours అట్లా ఉండేది ఉంటే మాత్రం క్యాష్ క్యారీ చేయండి. ఇది అన్ని ఎయిర్లైన్స్ ఇంతే అనమాట. ఎక్కడి నుంచి వచ్చినా కువైట్కి వెళ్ళే ఎయిర్లైన్స్కి మాత్రం ఇది వర్తిస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేస్తా సరేనా. చాలా చాలా హ్యాపీ ఉంది. ఇంకా ఫ్రెండ్స్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది, రన్వే మీదకి వచ్చింది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. సో బాయ్ బాయ్ ఇరాన్. బాయ్ బాయ్ ఇరాన్. దాదాపు నేను 20 days ఉన్నా ఇరాన్లో. సో టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకొక 1 hourలో కువైట్ అయితే రీచ్ అవుతాము. ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ ఎయిర్ హోస్టర్ అడిగారు అనమాట నన్ను, ఇరాన్ ఎట్లుంది అంటే నో అని చెప్పేసిన, నవ్వుతుంది. సో చూడొచ్చు ఫ్లైట్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 20% కూడా ఆక్యుపై కాలేదు. యాక్చువల్గా అందుకే అనుకుంటా ఇరాన్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మేబీ దీనివల్లనే కావచ్చు. ఎవరు చాలామంది అంటే ఫుల్ ఆక్యుపెన్సీ ఉన్నది కాబట్టి వీటికి ఫ్లైట్స్కి రేట్స్ ఎక్కువ ఉంటాయేమో మేబీ, నాకు ఇప్పుడు అర్థమైంది. సో మీట్ అయిదాం ఇంకా కువైట్లో. బాయ్ బాయ్ ఇరాన్, వెల్కమ్ టు కువైట్. ఓకే. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే దిగేసినాం. సో ఫ్రెండ్స్ కువైట్ ఎయిర్పోర్ట్లోనే టెర్మినల్ 1లో మనం దిగినాం కదా. టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 5కి వచ్చేసినాము. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకొని మనం అబుదాబీకి వెళ్ళాలి ఇప్పుడు 1 గంట తర్వాత. సో అది చాలా చాలా బాగుంది ఎయిర్పోర్ట్. మనం ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి తిరిగి చూద్దాం. ఓకేనా. చాలా చాలా పెద్దగా ఉంది, అదైతే చాలా చిన్నగా ఉంది. అక్కడ వాష్రూమ్ చిన్నగా ఉన్నాయి, అసలు ఏం లేదు. టెర్మినల్ 1 వచ్చి ఒక అగ్గిపేట లాగా ఉంది, ఒక 100 మందిని పెట్టేసారు అందులోనే. సో చాలా చాలా ఇబ్బంది అయింది. తీసుకుందాం బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా. చెక్ ఇన్ అయిపోయినా. ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి నైట్ 10:40కి అండ్ రీచ్ అయ్యేసరికి 2 అవుతుంది అనుకుంటా. మళ్ళీ 1 hour గ్యాప్ తోటి మళ్ళీ ఒక ఫ్లైట్. సో ఈరోజు అయితే బాగా కష్టంగా ఉన్నది ట్రావెలింగ్. సో చలి పెడుతుంది ఇక్కడ కొంచెము. చూద్దాం ఎట్లుంటుందో జర్నీ. ఇరాన్ నుంచి ఎగ్జిట్ అయినా కదా కొంచెం హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి నార్మల్గానే అనిపిస్తుంది. సో అది రేపు మార్నింగ్ వరకు రీచ్ అవుతాను నేను ఇండియా. 8 hours వెయిట్ చేసిన కువైట్లో. ఫ్లైట్ మొత్తం నిండిపోయింది. అసలు ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. యాక్చువల్గా పొద్దుట సీట్లన్నేమో మొత్తం ఖాళీ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం నిండిపోయి ఉన్నాయి. అసలు ఈ ఫ్లైట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నది. కంటిన్యూస్ చెప్తూనే ఉన్నారు. ఒక 1 minute మనకు టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇంకేంటి అంటే 2 hours తర్వాత మనం అబుదాబీలో ఉంటాము. ఓకేనా. చూద్దాం ఇక. ఫైనల్లీ 70 days తర్వాత మనమైతే ఇండియాకి అయితే వచ్చేసినాం. నిన్న కువైట్ నుంచి అబుదాబీ నుంచి ఢిల్లీ నుంచి ఇప్పుడు హైదరాబాదు. దగ్గర నేను 24 గంటలు జర్నీ చేసిన. 8 hours కువైట్లో, 3 hours అబుదాబీలో, ఇంకా 3 hours ఢిల్లీలో. సో
సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రీచ్ అయినాం. బయట మనకేం చెకింగ్ లేదు కాబట్టి బయటికి వెళ్ళిపోదాం. ఇరాన్లో మొత్తము 50 డిగ్రీలు ఇంకా 46 డిగ్రీలు అట్లా ఎండ చూసినా ఇక్కడ రాగానే వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉన్నది. ఫ్రెండ్స్ మన ట్రిప్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాం. చాలా చాలా హ్యాపీ ఉన్నది. చలో ఇంకా మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాము. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.